ఒక రాజు అనే పిల్లవాడు. తను ఏం చేశాడంటే వాళ్ళ నాన్నకి ఇవ్వమని వాళ్ళ అత్తయ్య కొన్ని డబ్బుల కవర్ని ఇచ్చింది. తనేదో అర్జెంటుగా వెళ్తూ, వాడు చాలా బుద్ధిమంతుడు, ఏం కాదు, జాగ్రత్త నాన్న, ఇది ఎవ్వరికీ ఇవ్వకు, దీంట్లో ఏముందో చూడకు, నువ్వు తీసుకెళ్ళి దీన్ని జాగ్రత్తగా నాన్నకి ఇవ్వు అని చెప్పి ఆ అబ్బాయికి చెప్పింది. ఆ అబ్బాయి ఏం చేశాడు, సరే అని మధ్యలో వస్తుంటే అనుకోకుండా స్కూల్లో ఏదో ఒక మీటింగ్ జరుగుతుంది, దాదా తొందరగా రా అని ఫ్రెండ్స్ అందరూ స్కూల్కి తీసుకెళ్ళగానే మైండ్లోనేమో అమ్మో అత్తయ్యే ఇచ్చింది, ఈ కవరు నాన్నకి ఇవ్వాలి అనేది ఉంది. తాపకి ఆ కవర్ చూసుకుంటూ ఉంటూ మళ్ళీ ఫ్రెండ్స్తో వెళ్ళిపోయాడు, ఇంకేదో చేశాడు. అలా చాలా పొద్దు నుంచి సాయంత్రం దాకా వీళ్ళ నాన్నకి ఇక్కడ టెన్షన్ అయిపోతుంది. అయ్యో ఏదో పంపించింది మా చెల్లెలు, ఇంకా రాలేదు అనేది చూస్తున్నాడు. కానీ జాగ్రత్తగా తాపకి ఆ పని చేస్తున్నా, అక్కడ అందరితో తిరుగుతున్నా, అతడి మైండ్లో మాత్రం, రాజు మైండ్లో మాత్రం ఆ కవర్ గురించిన ఆలోచనే ఉంది. వెంటనే తాపకి దాన్ని చూసుకుంటూ సాయంత్రం జాగ్రత్తగా తీసుకెళ్ళి ఆ కవరు, ఇందులో ఏముందో తెలుసా నీకు అంటే, తెలియదు నాన్న. ఇంతసేపు ఏం చేసావంటే, మధ్యలో అనుకోకుండా చాలా పనులు వచ్చాయి, మరి ఇంతసేపు ఎట్లా చేసావంటే, నేను తాపకి దాన్ని చూసుకుంటూ గుర్తు చేసుకుంటున్నాను నాన్న అని చెప్పాడు. అంటే ఒక చిన్న బాధ్యతగా ఉండటం వల్ల ఆ డబ్బులు అనేవి వాళ్ళ అత్త నుంచి వాళ్ళ నాన్నకి చేరాయి. కానీ పిల్లలకి చాలా చిన్న పనులు ఇస్తుంటే, ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటే, ఇది ఒక ఎగ్జాంపుల్. అంటే మనకి ఏ పని ఇచ్చినా, డబ్బులనే కాదు, మనం ఏదైనా ఒక పని చేయమని టీచర్ కానీ తల్లిదండ్రులు కానీ ఇచ్చినప్పుడు మనం దాన్ని బాధ్యతగా చేస్తే, ఆ అలవాటు అనేది మనకి జీవితంలో అలవాటైతే మనం చక్కగా ఉన్నత వ్యక్తులుగా ఉంటాం.